నాటుకోళ్ళు పెంచడం అంత ఈజీనా అంటే కొంత సులభతరం ఉంటుంది, కొంచెము కష్టం ఉంటుంది. అంటే అన్ని సమయాలలో ఒకే విధంగా ఉండదన్నమాట దీనికి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు, చాలా ముసురు ఉన్నప్పుడు వీటిని షెడ్లోకి తోలడం అనేది చాలా కష్టంతో కూడినటువంటి పని. ఎందుకంటే ఇవి చెట్ల కిందనో లేక ఇంకా షెడ్ పక్కన రేకుల కిందనో ఎక్కడో చోట దూరంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనం వర్షంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒక్కోసారి వాటిని అన్నింటినీ కూడా. ఎందుకంటే అవి ఆల్మోస్ట్ దాని పిల్లల్ని రెక్కల కింద దాచుకొని ఎక్కడంటే అక్కడ కూర్చుంటాయి అన్నమాట. ఈ పిల్లల కోళ్ళు అయితే వాటిని షెడ్లోకి తీసుకురావాలంటే చాలా కష్టం అలాంటి టైంలో. సో అదొకటైతే కొంచెం సులభతరంగా ఉంటుంది అన్నమాట. ఒక్కోసారి వర్షాలు పడినప్పుడు కానీ, ఎండాకాలం కానీ మార్నింగు వదిలేస్తే ఇట్లా స్వేచ్ఛగా వాటంతటవే తిరిగి పురుగులు విత్తనాలు అలాంటివి ఏరుకొని తిని హ్యాపీగా సాయంత్రం కాగానే షెడ్లోకి వస్తాయి అన్నమాట. మనకి ఎలాంటి రిస్క్ పెట్టాయి అన్నమాట. కాకపోతే ఇంకోటి కష్టం ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఈ రోగాలు వచ్చి చనిపోయినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు 2-3 నెలల పిల్లలు అయిన తర్వాత చనిపోతే ఇంకా బాధ అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇవి కరెక్టు ఇంకో 3 మంత్స్ అయితే మన చేతికి వచ్చే టైంలో చాలా కోళ్ళు 3 నెలలు 2 మంత్స్ ఉన్న కోడి పిల్లలకు ఈ రోగాలు అనేవి అటాక్ చేస్తాయి అన్నమాట. అలాంటి టైంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. వ్యాక్సిన్లు కానీ, మందులు కానీ అవన్నీ వేయాల్సి వస్తుంది అన్నమాట. అలాంటి టైంలో ఒక్కో టైంలో కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. ఒక్కో టైంలో అంత ఈజీ అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పుడైతే ప్రజెంటు వాతావరణం కూడా బాగుంది. మన చేనులో ఇవి హ్యాపీగా తిరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. పిల్లుల నుంచి, ముంగిసల నుంచి ఎలాంటి ఆపద రిస్క్ లేదు కాబట్టి ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సో ఎవరైనా పెంచాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఒక 10-20 కోళ్ళతో ట్రై చేయండి. కొంచెం అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత ఎక్కువ కోళ్ళు పెంచుకుంటే ఎక్కువ లాభం అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు మార్కెట్లో ఈ నాటుకోడి మాంసం విలువ చాలా ఎక్కువ ఉంది. మనము 600 కేజీ, 700 ఇట్లా కూడా ఉంది కాబట్టి కోడి లెక్క అమ్ముకున్నా కానీ కోడి లెక్క కూడా 700 నుంచి 800కు పుంజులు, 600 నుంచి 650 వరకు పిట్టలు పోతున్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఆదాయం అనేది వస్తుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే మనము టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది నాటుకోళ్ళు. అంటే మనకు వెంటనే డబ్బులు కావాలంటే రావు. ఎందుకంటే వీటి పెరుగుదల చాలా స్లోగా ఉంటుంది. 6 మంత్ పడుతుంది కరెక్ట్గా. మనకు ఒక కోడి అమ్మాలంటే 6 నెలలు పడుతుంది. అందువల్ల 6 నెలల టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. 6 నెలల తర్వాత మీ దగ్గర 100 కోళ్ళు కనుక మెయింటైన్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా నెలకు వేరే వాళ్ళ దగ్గర పనిచేసే బదులు మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఈ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. నెలకు 10,000, 12,000, ఎక్కువ కోళ్ళు ఉంటే 15,000-20,000 వేలకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. చుట్టుపక్కల దీని మార్కెటింగ్ ఎట్లుంటుందంటే చుట్టుపక్కల డాబాలు కానీ, హోటల్స్ కానీ, లేదంటే మనం పబ్లిసిటీ చేసుకుంటే పక్క విలేజ్ వాళ్ళు పండగలకు లేకపోతే మొక్కులకు ఇట్లా వాళ్ళే వచ్చి తీసుకుపోతారు కాబట్టి వచ్చిన వాళ్ళకి కొంచెం 100-200 వాళ్ళే ఎక్కిస్తారు అన్నమాట. అంటే మనము 800-900 అన్నా కానీ తీసుకుంటారు. మనం దాబాల్లో, హోటల్స్లో ఇట్లా అమ్మితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఒక 100-200 తక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో మార్కెటింగ్కి అయితే లోటు ఏం లేదు. మన దగ్గర కోళ్ళు ఉంటే ఆటోమేటిక్గా వీటికి అవే పోతాయి, వచ్చి కొనుక్కుంటారు. కాకపోతే వీటికి చాలా టైం పడుతుంది. 1 సంవత్సరం పాటు కనుక మీరు నాటుకోళ్ళను పెంచుకోగలిగితే ఓపికతోని ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి మెలకువలు తెలుసుకుంటారు. కరెక్ట్ అయిన ఆదాయం వస్తుంది మీకు. సో 100-200 ఇట్లయితే మాత్రము మనము ప్రతి నెల కూడా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఎవరైనా పెంచుకోవాలని అనుకున్న వాళ్ళు ఉంటే వెంటనే ఒకసారి స్టార్ట్ చేయండి. అంటే వేరే జాబ్ చేసుకుంటూ కూడా ఇవి మనము ఇంటి దగ్గర పెంచుకోవచ్చు అన్నమాట.
అంటే దీని మీద డిపెండ్ అయ్యి కాకుండా వేరే పని చేసుకుంటూ వీటిని పెంచుకుంటూ మన ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళని చూసుకోమని చెప్తే జస్ట్ సరిపోతుంది. ఎక్కువ స్థాయిలో 100-200 అయినప్పుడు ఒక కన్నేసి ఉంచాలన్నమాట ఇటు. ఎందుకంటే రిస్క్ ఎక్కువవుతుంది, కొంచెం కష్టం ఎక్కువవుతుంది కాబట్టి 100-200 ఉన్నప్పుడు అలాంటి టైంలో కొంచెము జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నాటుకోళ్ళకు సంబంధించి. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.